భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో ఫైనల్ కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ఖాతాలో 4వ పతకం ఖరారైంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో వచ్చినట్టే వచ్చి చేజారిన 4వ పతకాన్ని భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ గట్టి పట్టుతో భారత ఖాతాలో మరో పతకం చేర్చింది. మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల సెమీఫైనల్లో గెలిచి ఈ ఫీటు సాధించింది. ఈ బౌట్ లో క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నిలిస్ గుజ్మాన్ ను 5-0 తేడాతో ఓడించింది. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా వినేష్ ఫోగాట్ చరిత్ర సృష్టించింది. రౌండ్ 16 లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ కు చెందిన యుయిని 3-2తో వినేష్ ఫోగాట్ చిత్తు చేసింది. దీంతో క్వార్టర్స్ కు చేరుకుంది. క్వార్టర్స్ లోనూ ఉక్రెయిన్ కు చెందిన ఒక్సానా లివాచ్ ను 7-5తో ఓడించింది. సెమీఫైనల్లో అయితే ఏకంగా 5-0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. స్వర్ణ పథకం కోసం పోరు బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే స్వర్ణం, ఓడిపోతే రజత పథకం దక్కనున్నాయి. ఏ పథకం దక్కినా ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో భారత్ కు ఇదే తొలి పథకం కానుండడం విశేషం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతం ఇప్పటి వరకు 3 పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో 22 ఏళ్ల మను భాకర్ కాంస్య పతకం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఇదే తొలి మెడల్ కావడం గమనార్హం. ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో సబోర్బత్ సింగ్ తో కలిపి భాకర్ రెండో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 3వ పథకం సైతం షూటింగ్ లోనే దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్లో షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్య పథకం సాధించాడు.